బ్రహ్మగారంతటి వాడు అతని రాకని ఆకాంక్షించాడు. చచ్చిపోయిన వాడిని మళ్ళీ బ్రహ్మ స్వయంగా బ్రతికించాడు. ఆ పుణ్యాత్ముడు బ్రతికిన తర్వాత పరమపాపాత్ముడిని తాను బ్రతికించాడు. ఇన్ని సుగుణములు కేవలం ఒక కొంగలో ఎలా ఉంటాయి? ఇంతకీ ఈ కొంగకి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? సినిమాలతో రింగులు తిప్పి వెనక్కి తీసుకెళ్ళి చూపిస్తుంటాడు ఫ్లాష్ బ్యాక్, పాత కథ. అలా ఈ కొంగకు కూడా ఏమైనా ఉందా అన్నాడు. సందేహం లేదు. ఈ కొంగ ఒకానొకప్పుడు బ్రహ్మమానసపుత్రుడైన పరంతపుడు అని వట్ట. పరంతపుడు అని బ్రహ్మగారికి ఒక మానసపుత్రుడు ఉన్నాడు. ఓసారి ఆయన ఏం చేశాడు, బ్రహ్మగారు సంధ్య అని ఒక సుందరిని సృష్టించాడు. ఈ సంధ్యాసుందరి చాలా అందంగా ఉండేది. దాంతో బ్రహ్మ కూతుర్ని పట్టుకుపోయాడు. బ్రహ్మయ్య అయిన కూతు బట్టకమారడని పోతరగారు రాశారే సప్తమ స్కందంలో భాగవతంలో. ఇదే సంధ్య సొంత కూతురు బ్రహ్మకి. అయినా ఆ సౌందర్యాన్ని తట్టుకోలేక బ్రహ్మ కౌగులించుకోపోతే ఈ పరంతపుడు అనేటటువంటి వాడు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టినవాడు, తప్పు నువ్వు బ్రహ్మవి, నీ మనస్సు నుంచి అమ్మాయి పుట్టింది అంటే నీ మానసపుత్రి, కూతుర్ని కౌగులించుకోవడం మహాపాపం అనగానే బ్రహ్మ కోపం వచ్చి దౌర్భాగ్యుడా, కాముకుండైన నన్ను నివారిస్తావా, కాబట్టి నువ్వు కొంగవై అకాల మరణం పొందు అని చెప్పించేశాడు. ఆ పరంతపుడే ఈ కొంగై పుట్టాడు. ఆ తర్వాత బ్రహ్మగారు సిగ్గుపడి ఏమిటి దరిద్ర పని, ఇంతటి జ్ఞానిని సృష్టికర్తని కూతుర్ని ప్రేమించడం ఏమిటి అని ఆ దరిద్రపు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ శరీరం నల్లగా మారిపోయింది. అందులో నుంచే నిషాదులు అని పేరు కలిగిన నల్లని బోయేవాళ్ళు పుట్టుకొచ్చారు. సంధ్యా సమయంలో ఆ శరీరాన్ని రాక్షసులంతా స్వీకరించారు. అందుకే ఎప్పటికి కూడా చెల్లెలు వరస ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునే ఒక దరిద్రపు జాతం తెలుసా మీకు? ఇరాన్ ఇరాకుల్లో ఉన్న నియమం ఏంటో తెలుసా? వాడు కజిన్స్నే పెళ్లి చేసుకుంటారు, బాబాయ్య కూతుర్ని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. వాళ్ళంతా ఈ బ్రహ్మగారి తమోమయమైన అంటే కాముకత్వంతో ఉన్న శరీరాన్ని బ్రహ్మ విడిచిపెట్టాడననే ఆ శరీరం నుంచి పుట్టారనమాట. అందుకని చెల్లెల వరస వాళ్ళని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి సంప్రదాయం అయిపోయింది. ఆ తర్వాత బ్రహ్మగారు కొత్త శరీరం పొందాడు. ఈ సంధ్య అన్నదే తర్వాత అరుంధతిగా పుట్టింది. శివపురాణంలో ఆ కథ మీకు ఎదురుకు చెప్పాను, మళ్ళీ శివపురాణంలో ఒకసారి చెప్పుకుందాం. బ్రహ్మగారి కామమునకు మూలకారకురాలైన సంధ్య తన శరీరం మీద అసహ్యం కలిగి, ఛీ నేను మా నాన్నకు కూడా కామం కలిగించాను, ఈసారి పరమ పతివ్రతగా పుట్టాలి, తండ్రికి పేరు తేవాలనుకుని ఆ శరీరాన్ని విడిచిపెట్టి అరుంధతి అనే పేరుతో ఇంకో జన్మ పొంది వశిష్ఠుడిని పెళ్లి చేసుకుని పరమపతివ్రతల్లో ఉత్తమురాలు అయిపోయిందనమాట. అది సంధ్య యొక్క అసలు చరిత్ర. కాబట్టి ఇంతకీ బ్రహ్మని నివారించి శాపమునకు గురైన పరంతపుడు నాడీజంగుడనే కొంగగా పుట్టాడు. ఆయన కలియుగాంతం వరకు ఇప్పటికీ కొంగగానే ఉన్నాడు. గోమతీ నదీ తీరంలో ఉన్న ఒకనొక అడవిలో ఒక మర్రి చెట్టు మీద ఉంటాడు ఆయన. మీరు కూడా ఎవరైనా బొత్తిగా గౌతముడు లాంటి వాడు కాకుండా వెడితే మీకు దర్శనం అవ్వచ్చు. ఆయన దర్శనం ఇచ్చాడా? మన యోగ జాతకులం అరుదుగా అప్పుడప్పుడు సాధకులకి గౌతమీ తీరంలో అంటే నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఒకనొక మర్రి చెట్టుగా దర్శనిస్తాడు. మీకు వీలుంటే ఎప్పుడైనా నైమిషారణ్యం యాత్రకు వెళ్ళినప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క హత్యాహరణం చేసిన ఒక సరస్సు ఉన్నది. దానికి ఏమని పేరు? శ్రీరామ హత్యాహరణ సరస్సు అంటారు దాన్ని. ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో శ్రీరాముడు స్నానం చేశాడు. పూర్వం శ్రీరాముడు రావణాసురుడిని చంపగానే ఆయన చేతిలోకి అరిచేతిలోకి కొన్ని వెంట్రుకలు వచ్చాయిట. రావణాసురుడు పరమపాపాత్ముడైనా శివపూజ చేశాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడే విశ్రవసుడు మహాపండితుడు బ్రాహ్మడు, మరి అటువంటి వాడికి పుట్టి వీడు రాక్షసుడు అయ్యాడు. అందువల్ల వంశం గొప్పది కనుక ఆ దుర్మార్గుడిని చంపడం వల్ల రాముడికి చేతిలో కొన్ని వెంట్రుకలు వచ్చాయి. అప్పుడు వెంటనే అగస్త్యుడిని, నా చేతికి వెంట్రుకలు వచ్చాయి, ఈ వెంట్రుకలు ఎక్కడ పోతాయి అంటే నైమిషారణ్యం దగ్గర ఒక పెద్ద కుండం ఉంది, ఆ కుండంలో స్నానం చేయన్నాడు అగస్త్యుడు. ఆయన వచ్చి అక్కడ ఉన్న సరస్సులో నీటి కుండంలో స్నానం చేశాడు. చేయగానే ఈ అరిచేతిలో ఉన్న వెంట్రుకలు ఊడిపోయాయి. అందుకని అప్పటి నుంచి శ్రీరామ హత్యాహరణ సరస్సు అని దానికి పేరు వచ్చింది. అది చాలా గొప్ప సరస్సు. ఆ సరస్సు ఒడ్డున ఎప్పటికి కూడా పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు మీద రాత్రిపూట కొంగ తిరుగుతూ ఉంటుందని మహాత్ములు అంటారు. ఆ కొంగ నాడీజంగుడని, ఎంతో పుణ్యం చేసిన వాడికి నాడీజంగ దర్శనం అవుతుందని, నాడీజంగుడిని దర్శనం చేసుకున్నవాడు మాత్రం నరకానికి పోడు, బ్రహ్మ సాక్షాత్కారం పొంది తీరుతాడని కొన్ని స్థల పురాణాలు చెబుతున్నాయి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి. పరమ పుణ్యాత్ముడైన నాడీజంగుని యొక్క చరిత్ర ఇది.